అధికార పార్టీగా తెలంగాణలో ముందున్న టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆదరణను పొందుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సీఎం కేసీఆర్ కూతురు ఎంపీ కవిత రాజకీయ రంగప్రవేశం చేసి తండ్రి బాటలో నడుస్తూ తెలంగాణలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. టీఆర్ఎస్ పార్టీలో మహిళా లీడర్గా ఎదిగారు ఎంపీ కవిత. అయితే ఇప్పటి వరకు ఎంపీ కవితకు పోటీ ఎవరూ లేరనుకున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురుకానుంది. టీఆర్ఎస్ పార్టీ ఆధీనంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసిన విజయశాంతి టీఆర్ఎస్ పార్టీ ఆధీనంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ టీడీపీలో మహిళా లీడర్ లేరని భావిస్తున్న సందర్భంలో విజయశాంతి టీడీపీ నుండి టీఆర్ఎస్కు పోటీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. తెలంగాణ టీఆర్ఎస్ మహిళా లీడర్ అయిన ఎంపీ కవితకి తెలంగాణ టీడీపీ మహిళా లీడర్గా విజయశాంతి రాబోతోందని రాజకీయ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవితకి టీడీపీ నుండి విజయశాంతి పోటీ పడడం వెనుక అంతరంగం ఏంటనేది ఇంకా తెలియడం లేదు. మహిళా లీడర్గా రాజకీయాల్లో విజయశాంతి సీనియర్ నేత అయినా ప్రస్తుతం మహిళా లీడర్గా పేరు పొందిన ఎంపీ కవితతో పోటీ పడడం అంటే కష్టమనే చెప్తున్నారు టీఆర్ఎస్ సభ్యులు. టీడీపీ నుండి విజయశాంతి మహిళా లీడర్గా ఎదగబోతోందా లేదా వేచి చూడాల్సిందే మరి.